ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా, చేస్తే ఎప్పుడు చేస్తారు, ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్నిసార్లు ఇంకా గవర్నర్ను కలవాల్సి ఉంటుంది, ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. ఎందుకంటే రెండోసారి కూడా ఇవాళ నిన్న గవర్నర్ను కలవడం జరిగింది. ప్రస్తుతం తమిళనాడుకు ఇన్ఛార్జ్ గవర్నర్గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఉన్నారు. ఆయన నిన్న కలిసి తమ జాబితా కూడా అందించారు. సో ఇవాళ మరొకసారి ఏదైతే ఆయనకు ఆహ్వానం రావడం, ఆయన గవర్నర్ దగ్గరికి వెళ్ళడం, మరొకసారి తనకు మద్దతు తెలుపుతున్నటువంటి వారి వివరాలు కూడా వెల్లడించి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరినప్పటికీ ఆ తర్వాత కొద్దిసేపటికి ఏదైతే ప్రెస్ రిలీజ్ కూడా చేశారు. అఫీషియల్గానే ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి విషయంలో విజయ్కు కావాల్సినటువంటి నెంబర్, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి నెంబర్ లేదు, నంబర్ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి దాన్ని ప్రస్తావిస్తూ లోక్ భవన్ నుంచి కూడా అఫీషియల్గానే ప్రెస్ రిలీజ్ జరిగింది. అంటే దీన్ని బట్టి ఇప్పటి వరకు కూడా విజయ్కు సంబంధించి ఆ తమిళనాడు ఎన్నికల్లో టీవీకి పార్టీకి 108 స్థానాల్లో విజయం సాధించింది. 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 5 మంది సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడికి 113 మంది అవుతున్నారు. సో మిగిలినటువంటి మద్దతు కూడా కావాలని చెప్పి గవర్నర్ సూచిస్తున్నారు. అయితే విజయ్ మాత్రం తమకు ప్రభుత్వ ఏర్పాటు చేసుకున్న తర్వాత అసెంబ్లీలో బలపరీక్షకు మాకు గడువిస్తే ఖచ్చితంగా ఆ సమయంలో మేము బలపరీక్షలో మా 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 బలాన్ని కూడా నిరూపించుకుంటామనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. సో ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం, ఇలానే జరుగుతూ వస్తుంది. చాలా రాష్ట్రాల్లో మనం చూస్తూ వచ్చాం. ఇలా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం, తర్వాత తమకు ఎవరూ మద్దతు ఇవ్వలేకపోతే రాజీనామా చేసినటువంటి దాఖలాలు, పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటివన్నీ చూసాం. ఇప్పుడు కూడా ఇదే రకంగా విజయ్ కోరుతున్నారు. అయితే గవర్నర్ మాత్రం సస్యమర అనడంతో రెండోసారి కూడా ఆయనకు నిరాశ ఎదురైన పరిస్థితి. సో ఒకవైపు ఏర్పాట్లు చేసుకొని ఆయన ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించలేక, ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లేక, తమకు ఇచ్చినటువంటి స్పెషల్ కాన్వాయ్ను కూడా తిరస్కరించారు. ముఖ్యమంత్రికి ప్రోటోకాల్ ప్రకారం ఏదైతే పంపిస్తారో అలాంటి బందోబస్తు కానీ, వాహన శ్రేణి కానీ ఇవన్నీ కూడా అక్కర్లేదని చెప్పి విజయ్ తేల్చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఇంకోవైపు టీవీకే సంబంధించినటువంటి సీనియర్ నేత నిర్మల్ కుమార్ కూడా సిపిఐ, సిపిఎంను కూడా కలవడం జరిగింది. వీకేసీతో కూడా చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఇటు సిపిఐ, సిపిఎం కూడా అఫీషియల్గానే డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అయితే ఏకంగా రేపు తమిళనాడు వ్యాప్తంగా ఆందోళన చేయాలి అనేటువంటి పిలుపును కూడా ఇచ్చారు. సో దీన్ని బట్టి ఖచ్చితంగా రేపటి నుంచి మరింత కొంత హడావుడి, కొంత ఆందోళనలు ఇవన్నీ నేపథ్యంలో తమిళనాడులో కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకునే ప్రమాదం కూడా ఉంది అనేది అర్థమవుతోంది. ఇటు సినీ రంగ ప్రముఖులు కావచ్చు, రాజకీయ రంగ ప్రముఖులు, సో రైట్ వింగ్తో సంబంధం లేనటువంటి వారందరూ కూడా ప్రస్తుతం అయితే మాత్రం డిమాండ్ చేస్తున్నారు. కమల్ హాసన్ ఇవాళ ఆయన కూడా డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా కమల్ హాసన్ ఇవాళ ఆయన ఎక్స్ వేదికగా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఇంకోవైపు మనం చూసాం, మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ అయితే విజయ్ ప్రభుత్వానికి 6 నెలలు సమయం కూడా ఇస్తాం మేము, ఆయన ప్రభుత్వ ఏర్పాటు చేసుకున్నాక 6 నెలల పాటు కూడా మేమేమి మాట్లాడడము, తర్వాతే రియాక్ట్ అవుతామనేటువంటి సంకేతాన్ని కూడా ఇచ్చేశారు. అంటే దీన్ని బట్టి ఖచ్చితంగా డిఎంకే నుంచి ప్రస్తుతం వ్యతిరేకత లేదా అడ్డుకునేటువంటి ప్రయత్నం లేదు అనేటువంటి క్లారిటీ వచ్చేసింది. ఇక అన్నా డిఎంకే అయితే మాత్రం వారు శిబిరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి శాసనసభ్యులందరినీ కూడా పుదుచ్చేరికి తరలించుతున్నటువంటి పరిస్థితి, అక్కడికి వెళ్ళి చర్చలు జరపబోతున్నారు. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, ఈ పరిస్థితి ఎక్కడి దాకా దారితీస్తుంది, న్యాయస్థానానికి వెళ్ళేటువంటి అవకాశం ఉందా, రాష్ట్రపతి దృష్టికి తీసుకుపోబోతున్నారా, విజయ్ ఏం చేయబోతున్నారు, విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశాలు లేవా, ఇంకా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉందా, మరొక పార్టీని పిలిచే అవకాశం లేదని ఒకవైపు లోక్ భవన్ నుంచి వెల్లడవుతున్నప్పటికీ కూడా ఎందుకు ఇంకా కూడా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి, ఇంకా ఎందుకు వెయిట్ చేయిస్తున్నారు అనేటువంటి ఒక ప్రశ్న మాత్రం తలెత్తుతూనే ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు న్యాయ నిపుణులు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి వివిధ పార్టీలు వీరందరూ కూడా రియాక్ట్ అవుతూ వస్తున్నారు. ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు అనేటువంటి ఒక విమర్శ కూడా తలెత్తుతోంది. అయితే
శాసనసభ్యుల ఫిరాయింపులకు సంబంధించిన అంశం కూడా ఇక్కడ చర్చకు వస్తుంది. సో ఇప్పుడు నెంబర్ చూపించాలి అంటే ఆయన ఎలా చూపించాలి? సో అధికారికంగా మద్దతు ఇస్తేనే చూపించగలడు, లేనప్పుడు ఏం చేయాలి? సో దీని మీద